గొడవే లేదు, అసలు మనకి ఇబ్బంది లేకుండా, ఏ డౌట్ ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే కొత్త పాలసీలు ఎక్కువ చేసుకుంటే ఈ సమస్య ఉండదు. అదేవిధంగా డిఎంకి కావాలంటే 80 లైవ్స్ కావాలి స్టార్టింగ్, కొత్తగా ఎవరైతే ఉన్నారో లేదా కంటిన్యూషన్లోనైనా సరే చేయాలి అనుకుంటే, ఎంట్రీ కావాలి అనుకుంటే 80 లైవ్స్ చేసుకోవచ్చు. బిఎంకి అయితే 50. ఇదంతా ఒక ఎత్తు, కండిషన్ ఏ అంటారు దీన్ని. కండిషన్ బి కూడా ఉంది మళ్ళీ. అంటే ప్రతి సంవత్సరం నేను చైర్మన్ కావాలంటే 130 చేయాలా, లేదంటే జడ్ఎం కావాలంటే 100 చేయాలా, డిఎం కావాలంటే ఎవ్రీ ఇయర్ 80 చేయాలా అంటే అవసరం లేదండి. దీనికి ఒక వెసులుబాటు ఇచ్చింది ఎల్ఐసి మనకి, చాలా మంచి వెసులుబాటు ఇది. కండిషన్ బి ఇది. చాలా మంది క్లబ్ మెంబర్షిప్స్ అన్నీ కూడా కండిషన్ బిలోనే ఉంటాయి. కండిషన్ ఏలో వచ్చిన వాళ్ళందరూ కూడా కండిషన్ బిలోకి మారిపోతారు. చెప్పా కదా, ఒక వ్యక్తి జీవితంపై ఎన్ని పాలసీలు చేసినప్పటికీ ఒకే జీవితంగా పరిగణిస్తారు. ఎప్పుడు? ఆర్థిక సంవత్సరంలో. ఇది నోట్, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఆర్థిక సంవత్సరంలో చేసిన దాన్ని ఎన్ని చేసినా సరే ఒకదాని కిందే కౌంట్ చేస్తారు. డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేస్తే కౌంట్ చేయరు దాన్ని. మాట్లాడుకున్నాం మనం. కండిషన్ బి ఏంటంటే 40 చేస్తే చాలు. కొత్త పాలసీలు 40 చేస్తే చాలు. అదేంటి, మన ఇందాక 130 అన్నాం, ఇప్పుడు 40 అని. ఇక్కడే ఉంది. నెంబర్ ఆఫ్ లైఫ్స్ ఇన్ ఫోర్స్ అనే పదం ఒకటి మాట్లాడుకున్నాం కదా మనం. సో అతను పాలసీలు ఏజెన్సీ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న 600 లైవ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 600 లైవ్స్ టోటల్ ఉన్నప్పుడు కొత్త 40 చేస్తే చాలు. చైర్మన్ క్లబ్ మెంబర్షిప్ ఉంటుంది. సేమ్ కండిషన్. కమిషన్ అయితే అప్లికేబుల్. కమిషన్ రెన్యువల్ ఉండాలి, ఎన్బి ఉండాలి. దీంట్లో తగ్గితే దాంట్లో తీసుకుంటుంది. ఏది రెన్యువల్ తగ్గితే ఎన్బిలో నుంచి 100% తీసుకుంటుంది. ఎన్బి తగ్గితే రెన్యువల్ నుంచి 50% తీసుకుంటాం. సో జడ్ఎంకి 30 చేస్తే చాలు, డిఎంకి 20 చేస్తే చాలు, బిఎంకి 15 కొత్త చేస్తే చాలు. కానీ ఎప్పుడు టోటల్ మీ తోట, సపోజ్ క్లబ్ మెంబర్షిప్ని ఒక మామిడి తోట అనుకుందాం మనం, మీకు బాగా గుర్తుంటుంది. ఈ మామిడి తోటలో టోటల్ 600 మొక్కలు ఉన్నప్పుడు కోర్సులో మీరు కొత్త మొక్కలు నాటాలి. కన్ఫ్యూజన్ ఏదంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి సి అని. కండిషన్ ఏ, కండిషన్ బి రెండు ఉంటాయి. ఒకటి కండిషన్ ఏ ఏంటంటే కొత్త పాలసీలు చేయాల్సిందే, 130 చేయాల్సిందే చైర్మన్కి ఎంట్రీ పడాలంటే. కండిషన్ బిలోకి మీరు వచ్చినప్పుడు టోటల్గా మీ దగ్గర 600 లైవ్స్ ఉన్నప్పుడు మీరు 40 చేస్తే చాలు. సో 600 లైవ్స్ అంటే మీకు ఎలాగూ రెన్యువల్ కమిషన్ దండిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎన్బి ఇప్పుడు అంతా కూడా పెద్ద ప్రీమియమ్స్ తప్పుతున్నారు. చైర్మన్ కానీ జడ్ఎం క్లబ్ మెంబర్స్ కానీ ఇదంతా కూడా కమిషన్ విషయంలో ఎవరికి కూడా ప్రాబ్లం రావట్లేదండి. ప్రాబ్లం ఫేస్ చేస్తుందల్లా ఒక విషయంలో ఫేస్ చేస్తున్నారు. ఆ విషయంలోనే క్లబ్ మెంబర్షిప్ పోగొట్టుకుంటున్నారు. నేను దాని గురించే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా కాబట్టి మీకు అవుట్ లైన్ చెప్తున్నాను. సో కండిషన్ క్లారిటీ వచ్చింది. సో 400 ఉంటే చాలు, బిఎంకి 250 ఉంటే చాలు, బిఎంకి 150 ఉంటే చాలు. టోటల్ మన తోటలో మొక్కలన్నీ. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, సేకరించే ప్రతి పాలసీ మొదటి ప్రీమియం పూర్తిగా రావాలను. అనగా ఆఫర్లీ అయితే 2 కట్టించాల్సిందే వాళ్ళతో, క్వార్టర్లీ అయితే 4 ప్రీమియంలు కట్టించాలి, మంత్లీ అయితే 12 మంత్లీలు కట్టించాలి. అప్పుడు మీకు అది 15% రిలాక్సేషన్లోకి రాదు. పూర్తి ప్రీమియం సేకరించిన ఏ పాలసీ కూడా 15% రిలాక్సేషన్లోకి రాదు. ఇది నోట్ చేసుకోండి. పూర్తిగా ప్రీమియం రాని పాలసీలే 15% రిలాక్సేషన్లోకి వెళ్తాయి. ఇయర్లీ కట్టించింది ఏది ప్రాబ్లం లేదు, ఆఫర్లీ 2 కట్టించింది ఏది ప్రాబ్లం లేదు, క్వార్టర్లీ 4 కట్టించింది ఏది ప్రాబ్లం లేదు, మంత్లీ 12 కట్టించింది ఏది ప్రాబ్లం లేదు. 11 కట్టించి వదిలేశారనుకోండి, మీకు అది 15% రిలాక్సేషన్లోకి వస్తుంది. అంటే ఏం లేదు, సింపుల్. మీరు 100 పాలసీలు సేకరించారు అంటే 15 పాలసీల వరకు పూర్తి ప్రీమియం రాకపోయినా మీకు ప్రాబ్లం లేదు. 16 వచ్చినాయి అనుకోండి 100లో, అసలు మీకు క్లబ్కి అర్హతే రాదు, ఎంట్రీయే రాదు మీకు.
నెట్ నెంబర్ ఆఫ్ లైఫ్స్. ఇది జాగ్రత్తగా రాసుకోండి, నోట్ చేసుకోండి. మనం ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన జీవితాల నుండి గడిచిన ఆర్థిక సంవత్సరంలో ల్యాప్స్ అయిన పాలసీలను తీసివేయగా మిగిలేవే ఈ ఆర్థిక సంవత్సరపు నెట్ నెంబర్ ఆఫ్ లైఫ్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఎందుకు అంటే మీకు ఇది ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. సపోజ్ ఇప్పుడు మనకి గడిచిపోయిన ఫైనాన్షియల్ ఇయర్ గురించి వదిలేద్దాం మనం, ఎందుకంటే అది అయిపోయింది. ఇక్కడ మీకు ఇప్పుడు కంప్లీట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ 2024 2025. ఇప్పుడు మనం కరెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ 2025 2026. కరెక్టే కదా? కరెక్టే కదా సార్ సురేష్ గారు? సో ఇప్పుడు ప్రజెంట్ మనం రన్నింగ్ లో ఉంది దేంట్లో 2025 26. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఏది దీనికి? 2024 2025. అంటే ఇప్పుడు ఈ పాలసీలు ఉన్నాయి చూసారా, ఇవి మనకి ఎప్పటికంటే 31/3/2026 నాటికి అన్ని అమల్లో ఉండాలి. సపోజు ఇక్కడ మీరు ఒక 50 పాలసీలు చేశారంటే, ఈ 50 పాలసీలు చేసిన ఏమైందంటే మనం 2 భాగాలు చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక మొదటి 6 నెలల్ని ఒక భాగం చేసుకోవచ్చు, రెండో 6 నెలల్ని ఒక భాగం చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమాలో. ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో చేసే పాలసీలు ఏవైతే ఉన్నాయో మీరు ఇయర్లీ కట్టించున్నా సరే 15%లోకి అయితే రాదు. కానీ ఇది 2వ సంవత్సరం ప్రీమియం కట్టలేదు అనుకోండి, ఇది ఇక్కడ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ చేసిన దాంట్లో ప్రీమియం 2వ సంవత్సరం కట్టలా, మార్చి 31, 2026 నాటికి. మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 చేశారు అనుకుందాం కొత్తవి. మళ్ళీ ఇక్కడ ఒక 50, పాతవి ఒక 50 చేశారు, ఇక్కడ ఒక 50 చేశారు. ఎక్కువ బిజినెస్ అంతా కూడా ఇందులోనే ఇయర్లీ కట్టించారు ఒక 30. వీళ్ళు సెకండ్ ఇయర్ కట్టలా. మీరు చైర్మన్ మెంబర్కి 40 కావాలి కదా, 50 చేశానని చెప్పి మెదలకుండా ఉంటే ఏం జరుగుద్ది అంటే ఈ 30ని ఇక్కడ మైనస్ చేసేస్తుంది. అంటే నెట్ లైఫ్స్ 20నే లెక్క తేల్చుద్ది. ఏదైతే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉన్న పాలసీలు అన్నీ కూడా వాటి ఎఫ్యూపీలు అక్టోబర్ 2025 తర్వాత ఉంటే ప్రాబ్లం లేదు మీకు ఆ ఫైనాన్షియల్ ఇయర్. పాలసీ ఎప్పుడు ల్యాప్స్ అయితే మనకి 30 రోజులకు ల్యాప్స్ అవుతుంది. ఏ పాలసీ అయినా కూడా 1 మంత్ లేదా 30 రోజులకు ల్యాప్స్ అవుతుంది. క్లబ్ దగ్గరికి వచ్చేసరికి 5 నెలల 29 రోజుల వరకు మనకి అది కౌంట్లోనే ఉంటుంది. 5 నెలల 29 రోజుల వరకు మనకి కౌంట్లోనే ఉంటుంది. ఏ పాలసీలు కౌంట్లో ఉంటాయంటే కన్వెన్షనల్ పాలసీలే ఉంటాయి. హెల్త్ పాలసీలు, టర్మ్ పాలసీలు 30వ రోజునే ల్యాప్స్ అయిపోతాయి. క్లబ్ మెంబర్ నెట్ లైఫ్ నుంచి కూడా మైనస్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అవర్స్లో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. సో నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ అంటే మరి నెంబర్ ఆఫ్ లైవ్స్ ఇన్ ఫోర్స్ అంటే ఏజెన్సీ తీసుకున్నప్పటి నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకు గల అన్ని అమలులో ఉన్న జీవితాలు. ఇక్కడ 2005లో పాలసీ తీసుకున్నాడు ఏజెంట్, మీ దగ్గర 2010లో తీసుకున్నాడు, మీ దగ్గర 2015లో తీసుకున్నాడు. ఆ 3 కూడా మీకు టోటల్ 600లోకి 3 డిఫరెంట్ లైవ్స్ కింద తీసుకుంటుంది. సేమ్ ఫైనాన్షియల్ ఇయర్లో చేస్తేనే డూప్లికేట్ కింద తీసుకుంటుంది. డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటే అది డిఫరెంట్ ప్లాన్స్, డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటే
మీకు టోటల్ 600లోకి వచ్చేసరికి మీ దగ్గర 400 మందే ఉన్నారు, కానీ వాళ్ళకి మీరు 5 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి పాలసీలు ఇచ్చి డబుల్ ఇచ్చున్నారు. అప్పుడు మీకు టోటల్లోకి వచ్చేసరికి ఈ 500 600 కనపడుతున్నాయి. ఇంకోటి జీవనానంద్, జీవన్ తరంగ్ సర్వైవల్ బెనిఫిట్స్ ఇచ్చే పాలసీస్ ఏ అయినా సరే పూర్తి ప్రీమియం పే చేసి ఉంటే అవి మీకు టోటల్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ ఇన్ ఫోర్స్లో ఎప్పుడు కూడా ఫోర్స్లో ఉంటున్నాయి. సింగిల్ ప్రీమియమ్స్, పెన్షన్ పాలసీలు, హెల్త్ పాలసీలు కనుక ఒకే పాలసీలో ఇద్దరిని ఇస్తే ఇద్దరిని తీసుకుంటుంది. కాకపోతే తీసుకుంటుందా లేదా అనేది మనం నోట్ చేసుకొని అది 31 నాటికి ఎన్ని అమల్లో ఉన్నాయి, సర్వర్లో సిస్టంలో మనకి రోస్టర్ ఎలా ఇస్తున్నారు అనేది చూసుకోవాలి. మీరు ఇప్పుడు గమనిస్తే నిన్న క్లోజ్ అయిన ఫైనాన్షియల్ ఇయర్లో కొన్ని కేసులు గమనిస్తే లైవ్స్ 42 ఉన్నా కూడా యాప్లో 36, సురేష్ గారిదే ఉంది, 36 లైవ్సే చూపిస్తుంది. నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ 36 చూపిస్తుంది, కానీ సురేష్ గారి దగ్గర లెక్క 42 ఉంది. సో రోస్టర్ తీసేటప్పుడు ఏం చెప్పాలంటే మనం యాక్చువల్గా మనం సంతకం పెట్టాలి. ప్రతి రోస్టర్లో కూడా మనం సంతకం పెట్టాలి. బట్ నడిచిపోతుంది. మనమైతే ఎట్లయితే కస్టమర్ దగ్గర మనం చేస్తున్నామో మన ఇల్లు కూడా ఇలానే ఉంది. కాబట్టి మీకు ఎవరైతే సస్పెక్ట్ ఉందో, ఎవరైతే ఇది ఉందో, ఖచ్చితంగా మీరు రోస్టర్ తీసేటప్పుడు ఒకసారి మీకు చెప్పండి, ఎన్ని లైవ్స్ వచ్చినాయో చెప్పండి. ఇంకొకటి, సేమ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒకటే ప్లాన్ని ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డిఫరెంట్ వ్యక్తులు ఇస్తే కూడా డూప్లికేట్ కింద తీసుకుంటుంది సర్వర్లో, సిస్టంలో. సో అట్లాంటివి కూడా నోట్ చేసుకొని ఏమంటే ఈ డూప్లికేట్ కాదు, ఇది వేరు, ఇది వేరు అని మాత్రం మనం 365 రోజులు కష్టపడ్డటువంటి పనిని 1 గంట వాళ్ళ దగ్గర కూర్చొని చేయించుకోకపోతే నష్టపోతున్నాం మనం. మళ్ళీ వాళ్ళు ఒకసారి రోస్టర్ రన్ చేసిన తర్వాత మీరు ప్రూఫ్ తీసుకెళ్ళి ఇస్తే పూణే వాళ్ళు దాన్ని సరి చేయాలి, మళ్ళీ పూణే నుంచి సరి చేయాలి దాన్ని. సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈ విధంగా మీరు ట్రాక్ చేసుకొని చూసుకొని దగ్గర పెట్టుకోండి. నేను పదే ఆ ట్రాకింగ్ షీట్ కూడా పెట్టడం జరిగింది మన గ్రూపుల్లో. సో నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ అంటే గత ఆర్థిక సంవత్సరం చేసిన పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ల్యాప్స్ అయిపోయినట్లు ఈ సంవత్సరం చేసిన కొత్త బిజినెస్ నుంచి మైనస్ చేయగా మిగిలినయే నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్. నెంబర్ ఆఫ్ లైవ్స్ ఇన్ ఫోర్స్ అంటే టోటల్ కెరియర్లో 31/3/2 అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ నాటికి ఏదైతే ఫోర్స్లో ఉంటాయో అవి నెంబర్ ఆఫ్ లైవ్స్ ఇన్ ఫోర్స్. క్లబ్ ఎప్పుడు వచ్చింది అసలు? ఆర్థిక సంవత్సరాన్ని క్వాలిఫైయింగ్ ఇయర్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే గడిచిపోయింది కదా లాస్ట్ ఇయర్, మన మార్చి 31 నాటికి, అది మనకి ఫైనాన్షియల్ ఇయర్, దాన్ని క్వాలిఫైయింగ్ ఇయర్ అంటారు. వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల పాటు వ్యాపారం చేస్తే క్లబ్ మెంబర్షిప్ వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఒక సంవత్సరం మిస్ అయితే 4వ సంవత్సరంలో ఆ బిజినెస్ చేస్తే 1 మినిట్ రైట్ 3 out of 4 years. అవును సార్, కంటిన్యూషన్గా 3 ఇయర్స్ చేస్తే అసలు ఏ గొడవ లేదు మనకి. Yes. మెంబర్షిప్ ఇయర్ ఎప్పుడు మొదలైందంటే సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు. క్లబ్ మెంబర్షిప్ ఎవరికైనా సరే ఎప్పుడు మొదలవుద్దంటే సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు. క్వాలిఫైయింగ్ ఇయర్ తర్వాత వచ్చేది మెంబర్షిప్ ఇయర్ అండి. క్వాలిఫైయింగ్ ఇయర్ అంటే మనం 3 ఆర్థిక సంవత్సరాలు బిజినెస్ చేసిన తర్వాత వచ్చే ఇయర్ అంటే చూసారా. సపోజ్ 2000 మనం గడిచిపోయింది 2024-25, అంతకుముందు 2023-24, అంతకుముందు 22-23. అంటే కొత్తగా తీసుకున్న వ్యక్తి 2022-23లో నామ్ చేశాడు, తర్వాత ఇయర్ చేశాడు, లాస్ట్ ఇయర్ చేశాడు, అంటే 3 ఇయర్స్ అయిపోయింది. ఈ ఇయర్ అతన్ని సెప్టెంబర్ 1 నుంచి చైర్మన్ క్లబ్ మెంబరు, జడ్ఎం క్లబ్ మెంబరు, డిఎం క్లబ్ మెంబరు, వీళ్ళ ముగ్గురిని కూడా ఇంటర్వ్యూకి పిలుస్తారు. మీరు ఈ నామ్స్ అన్నీ చేసి ఇంటర్వ్యూ కనుక అటెండ్ అవ్వకపోతే క్లబ్ మెంబర్షిప్ ఎవరు, అది ఏ పొజిషన్లో ఉన్నా సరే, ఇన్ కేస్ అతను నడవలేకపోతున్నా సరే, కార్ వేసుకునైనా అంబులెన్స్ వేసుకునైనా సరే డివిజనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫైల్ కావాలంటే కిందకి తెచ్చి సంతకం పెడతారు తప్పితే బిజినెస్ చేసి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోతే ఎంత పెద్ద వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే క్లబ్ మెంబర్షిప్ ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో క్లబ్ ఎప్పుడు వచ్చేదో క్లారిటీ వచ్చింది, క్లబ్కి ఏం కావాలో క్లారిటీ వచ్చింది, తప్పు ఎక్కడ చేస్తాం. ఇది సార్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ లో ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే
మీరు ఏప్రిల్లో చేసే పాలసీ బండ గుర్తు, ఇంకా ఫైనాన్షియల్ ఇయర్లో బండ గుర్తు పెట్టేసుకోండి. ఇంకా దీనికి ఇంకేం అవసరం లేదు. ఏప్రిల్లో చేసిన పాలసీని ఖచ్చితంగా 2వ సంవత్సరం కూడా ప్రీమియం కట్టించాల్సిందే, ఇయర్లీ అయినా సరే. లేదంటే ఆ పాలసీ బదులు ఇంకో కొత్త పాలసీ ఎక్స్ట్రా చేయాలి. కొత్త కస్టమర్ని ఎతికే కన్నా కూడా ఉన్న కస్టమర్తో ప్రీమియం కట్టించడం పర్సిస్టెన్సీ. మనకి రెన్యువల్ కమిషన్ రావాలని అన్ని రావాలన్నా కూడా అవన్నీ. సో జూన్ అయినా, జూలై అయినా, ఆగస్ట్ అయినా, సెప్టెంబర్ అయినా, ఏదైతే నేను చెప్పానో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో దీంట్లో కట్టే వాళ్ళందరూ కూడా 2వ సంవత్సరం కూడా ప్రీమియం కడితే గొడవే లేదు. ఆ తర్వాత పే చేసేవాళ్ళు ఇంకా నెట్ నెంబర్ ఆఫ్ లైఫ్స్లో మనకి ఇబ్బందే రాదు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ అట్లని చెప్పి వ్యాపారం ఇప్పుడు ఆఫ్ చేసి అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో చేయొద్దు. ఎందుకంటే ఈ వ్యాపారాన్ని మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అదేవిధంగా క్వార్టర్లీ మీరు ఆఫర్లీ పెట్టారనుకోండి, ఆఫర్లీ పెడితే ఖచ్చితంగా ఈ ఏదైతే మన ఫస్ట్ హాఫ్ ఉందో ఈ ఫస్ట్ హాఫ్లో చేసే బిజినెస్ అంతా కూడా 3 ఆఫర్లీలు కట్టించండి, గొడవే లేదు. మీకు ఇక్కడ మైనస్ చేయదేగా, మీరు చేసే వ్యాపారం నుంచి ఏ మైనస్లు జరగవు. ఇది ఈ 3. మరి క్వార్టర్లీ అయితే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 స్క్రీన్ నెలలు షేర్ అవుతుందా? మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? అవుతుంది సార్. సార్ బాగానే ఉంది సార్. ఓకే. బాగానే ఉంది.